గుళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూలో ఒక కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే, గుళ్ళంటే ఏమీ ఇండస్ట్రీస్ కాదు. ఇండస్ట్రీస్‌కి 10 మంది ఉద్యోగుల్ని పిలిపించి అదే దానికి సంబంధించినటువంటి ఒక టీమ్‌ని ఏర్పాటు జేసి, సెక్యూరిటీ ఏర్పాట్లు ఇయన్నీ జేయడం ఒక ఎత్తు. ఏ పరిశ్రమకు ఆ పరిశ్రమకే ఉంటది గానీ, అన్ని పరిశ్రమలకు కలిపి ఒకటి తీసుకోరు గదా! ఇప్పుడు గుళ్ళకి 5 గుళ్ళకి కలిపి ఒక సెక్యూరిటీ ఏజెన్సీ, 7 గుళ్ళకి కలిపి ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఏంటి? అది కూడా ఆ మూలన్న గుడికి ఒకళ్ళు, ఈ ఈ ఈ మూల ఉన్నటువంటి గుడికి సంబంధించి ఒకళ్ళుంటారు. అట్లా గాకుండా అన్ని గుళ్ళకి ఒకటే ఏజెన్సీలు చేయడం ఏంటసలు? ఎవరి కోసం జేస్తున్నారిది? ఏ గుడికి ఆ గుడికి ఇప్పుడు సెక్యూరిటీ అంటే ఈ తనిఖీలు జేసేది, క్యూ లైన్‌లు నడిపిచ్చేది ఇట్లాంటియి. ఎవరు చేయాలి? ఆ ఏరియా వాళ్ళకి రావాలి ఉపాధి అవకాశాలు. అలా గాకుండా ఎవడో ఏజెన్సీ వాడికి ఇవ్వడం ఏంటి? ఎందుకు జరుగుతోందిది? ఎవరి కోసం జేస్తున్నారిది? ఏం మోసం జరుగుతోంది? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. చాలా పెద్ద డేంజర్ ఇది మాత్రం. ఆలయాల రక్షణకి టెండర్ అంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.